నమస్కారం. బడ్జెట్ 2025-26 ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కొద్దిసేపటి క్రితమే పూర్తిస్థాయి బడ్జెట్ని ఎన్డీఏ 3లో పూర్తిస్థాయి బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఎలా ఉంది బడ్జెట్? నిజంగా మధ్యతరగతి అలాగే పేదలు రైతులకు సంబంధించి ఏమనుకుంటున్నారన్న దాని గురించి చర్చలోకి వెళ్లే ముందు ఢిల్లీ నుంచి బడ్జెట్ మీద స్పందన గురించి రామకృష్ణ గారు అప్డేట్ ఇస్తారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి, ఎలా ఉంది బడ్జెట్? పార్లమెంట్ పరిసరాల్లో చర్చ ఏం జరుగుతుంది? అయితే 2025-26 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పై తీవ్ర నిరాశ వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈ బడ్జెట్ లో కేవలం మధ్యతరగతి ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించి ఎక్కువ కేటాయింపులు ఏం జరగలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు జరగకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇప్పటికే కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి భారీగా కేటాయింపులు ఇవ్వాలి, అలాగే పోలవరం ప్రాజెక్టుకి నిధులు గాని అమరావతి క్యాపిటల్ కి మళ్ళీ బడ్జెట్ లో కేటాయింపులు చేయాలి అని చెప్పినప్పటికీ కూడా ఆ మేరకు ఎలాంటి కేటాయింపులు జరగలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఒక బీహార్ కి మాత్రం అది కూడా చాలా తక్కువగానే, బీహార్ కూడా ఎక్కువ భారీ కేటాయింపులు ఏం లేదు, కొన్ని 2-3 కేటాయింపులు జరిపారు. అంతే తప్ప ఎక్కడ కూడా చూసుకున్నట్టుగైతే ఏ తెలుగు రాష్ట్రాలు ఆశించిన మేరకు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు జరగలేదని చెప్పాలి. దేశవ్యాప్తంగా కొత్తగా 127 విమానాశ్రయాలు ఇచ్చారు. అలాగే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కొత్త విధానాన్ని, అంటే దాన్ని ఇంకా సులభతర విధానాన్ని మరొక వారం రోజుల్లో మళ్ళీ బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. మరి పోస్ట్ బడ్జెట్ ఏమైనా ఉంటే కొద్ది కేటాయింపులు చేంజెస్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు బడ్జెట్ కి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 50 లక్షల కోట్ల బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం పార్లమెంట్ ముందున్నాం, భారత పార్లమెంట్, కొత్త పార్లమెంట్ ఇది. ఈ పార్లమెంట్ లోనే నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితమే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. విపక్ష పార్టీలు అయితే ఈ బడ్జెట్ మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు, కన్నీరు తురుపు బడ్జెట్ మాత్రమే అని చెప్పేసి కూడా విపక్ష పార్టీలు అయితే చెప్తున్నాయి. ఇక పన్నులు, బీహార్ లో మకానా బోర్డు ఏర్పాటు, కందులు, మినుములు, మసూరు కొనుగోలుకు చేయనున్న కేంద్రం, మరి పండ్లు కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం, అలాగే దేశవ్యాప్తంగా కూడా 127 కొత్త ఎయిర్పోర్ట్లు ఏర్పాటు, అలాగే 117 ప్రాంతాలకు కొత్త రూట్స్ కూడా ఈ బడ్జెట్ లో కేటాయింపు చేశారు. మరి దాంతో పాటు 2024 జులై నుంచి 100కు పైగా అధిక ఉత్పత్తి వంగడాలు విడుదల చేశారు. మరి పత్తి రైతులకు లబ్ధి చేకూరే విధంగా లబ్ధి చేకూరిన దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రైతులకు సంబంధించి చూసుకున్నట్టుగైతే మాత్రం కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని 3 లక్షల నుంచి 3,50,000కు పెంచడం జరిగింది. 7.7 కోట్ల మంది రైతులు స్వల్పకాలిక రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు ఉపయోగించుకుంటున్నారు. మరి ఈ 7.7 కోట్ల మంది రైతులకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల కొంత ఉపయోగం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక డ్యూటీ ఎత్తివేత అనేది లిథియం అయాన్ బ్యాటరీల స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించి కేంద్రం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. లిథియం, కాపర్, కోబాల్ట్, సిలీనియం, సిలికాన్ డయాక్సైడ్ వంటి అరుదైన ఖనిజాల దిగుమతులపై కస్టమ్ డ్యూటీ పూర్తిగా ఎత్తివేసింది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో వెల్లడించిన విషయాన్ని, ఎలక్ట్రికల్ వాహనాలు విషయంలో మొత్తం ధరలో బ్యాటరీ ధర 35 నుంచి 40% ఉంటుంది. ఈ నిర్ణయంతో ఈవీల ధర, అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ధర తగ్గనుంది. అలాగే మొబైల్ ఫోన్స్ ధరలు కూడా తగ్గనుంది. అలాగే డిజిటల్ ఇండియాలో భాగంగా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ ఉత్పత్తులపై భారీగా రేట్లు అయితే తగ్గబోతున్నాయి. ఇక చూసుకున్నట్టుగైతే ఆదాయ పరిమితి పన్నును 12 లక్షలకు పెంపు చేశారు. ఇది కొంత ఆశాజనకంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పటిదాకా కూడా వాళ్ళు భారీగా పన్నులు కడతా ఉండేవాడు, ఇప్పుడు వాళ్ళకి కొంత మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక స్టార్టప్స్ కి 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు లభించబోతున్నాయి. 36 కీలక ఔషధాలపై కస్టమ్ డ్యూటీని రద్దు చేశారు. ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా క్యాన్సర్ గానీ, ఇక షుగర్ గానీ, బీపీ గానీ ఇలాంటి కొన్ని కీలకమైన ఔషధాలపై ధరలు కూడా చాలా తగ్గబోతున్నాయి. ఇక 10 ఏళ్లలో స్థానిక సంస్థలకు స్థానిక సంస్థలకు ఊతానికి కొంత సహకారాలు అందిస్తామని కూడా చెప్తున్నారు. మరి దాంతో పాటు ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలను 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచారు. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలు. కాబట్టి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే, రుణాలు పెంచినప్పటికీ కూడా కొలటరల్ సెక్యూరిటీ లేవడం వల్ల ఎంఎస్ఎంఈలకు ఎవరు కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కేవలం ఇది కంటి తుడుపు చర్య అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు గోల్ చేస్తున్నాయి. ఇక స్టార్టప్లకు 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పెంపు చేశారు. వాళ్ళకి ఇచ్చే లోన్స్ కానీ ఇవన్నీ కానీ. ఎగుమతుల్లో 45% వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం ఉంటుంది. మరి వచ్చే 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈలకు 1.5 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 27 స్టార్టప్ రంగాల్లో కూడా
ఈ స్టార్టప్ రంగాల్లో కూడా రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తున్నట్టు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో పేర్కొనడం జరిగింది. మరి సూక్ష్మ సంస్థలకు 5 లక్షలతో క్రెడిట్ కార్డు కూడా ఇవ్వబోతున్నారు. సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డు ఇవ్వనట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మరి టోటల్ గా ఓవరాల్ గా బడ్జెట్ చూసుకున్నట్టయితే మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఒక బీహార్ కి మాత్రం ఒక ఎయిర్పోర్ట్ గానీ, మిథిలాంచల్లో ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ గానీ, మకానా బోర్డు ఏర్పాటు గానీ ఇవి చేయడం జరిగింది. దాదాపుగా తెలుగు రాష్ట్రాలు అయితే మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నాయి. మళ్ళీ దీనికి సంబంధించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వస్తున్నారు. ఢిల్లీ ఎలక్షన్స్ లో ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి ఆయన మరోమారు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులపై చర్చిస్తే మరి పోస్ట్ బడ్జెట్ లో కొంత కేటాయింపులు కూడా జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా బడ్జెట్ లో కేటాయింపులు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వచ్చి కేంద్రాన్ని కోరితే మళ్ళీ బడ్జెట్ లో చేంజెస్ కొన్ని చేసి కేటాయింపులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా అవకాశం ఉంది. ఇక తెలంగాణకి అయితే పూర్తిగా మొండిచేయని చెప్పాలి. తెలంగాణకి ఎలాంటి కేటాయింపులు కూడా జరగలేదు. మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ పరిస్థితులు అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. కేంద్రం ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ కొంత ఆశాజనకంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. మిగతా చోట అంత విధిగా బడ్జెట్ కేటాయింపులు లేవని కూడా ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్.